టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 టీ20 బ్యాటర్ గా ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ లో అంతగా రాణించడం లేదు. సూపర్ 8 లో జింబాబ్వేతో అర్ధశతకం సాధించిన వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. మరోసారి స్పిన్నర్ దెబ్బకి సులువుగా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. గ్రూప్ దశలో అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లపై 3 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ టీమిండియాను హెచ్చరిస్తూనే అభిషేక్ శర్మకు విలువైన సూచనలు చేశాడు. రేపు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరగబోయే సెమీఫైనల్ ముందు మానసికంగా ఫ్రెష్ గా ఉండాలని సూచించాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతిరోజు నెట్స్ లో గంటల కొద్ది బ్యాటింగ్ చేయడం మంచిది కాదు. కొన్నిసార్లు మానసికంగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. నైపుణ్యాలు ఎక్కడికి పోవు అని పాంటింగ్ అన్నాడు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న టోర్నమెంట్లలో బ్యాటింగ్ కు కొద్దిసేపు విరామం ఇచ్చి ఫీల్డింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. అభిషేక్ శర్మ ఇంగ్లాండ్ పై మంచి రికార్డు ఉంది. అతనిని తప్పించకూడదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. గత జనవరిలో ఇదే వాంఖేడే మైదానంలో ఇంగ్లాండ్ పై శతకం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు. సెమీఫైనల్ అభిషేక్ శర్మ ఏదో ప్రత్యేకంగా చేస్తాడని నమ్మకం ఉంది. అతడు మ్యాచ్ విన్నర్. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించవద్దు. ఖచ్చితంగా వాంఖేడేలో దుమ్ము దుమారం రేపుతాడని రికీ పాటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మ ఫామ్ లేమ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 బ్యాటర్ గా ఉన్నప్పటికీ ఈ టోర్నమెంట్ లో అంతగా రాణించడం లేదు. సూపర్ 8 లో జింబాబ్వేపై అర్ధశతకం సాధించిన ఆ వెంటనే వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో స్పిన్ బౌలింగ్ లో తడబడి అవుట్ అయ్యాడు. దీంతో రేపు ఇంగ్లాండ్ టీం కూడా అభిషేక్ శర్మపై స్పిన్ బౌలింగ్ తో అటాక్ చేసే అవకాశం ఉంది.